హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎంసెట్లో మీకు ఈ ఇయర్ వచ్చేసి సిఎస్సి గ్రూప్లో సీట్ కావాలి అంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ ఉంటే మీకు సిఎస్సి గ్రూప్ వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్కి వెళ్ళి టీఎస్ ఎంసెట్ అని కొట్టండి, నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, టీఎస్ ఎంసెట్ nic.in ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2023 కౌన్సిలింగ్లో మనకు ఏ ర్యాంక్ వరకు ఆ కాలేజ్లో వచ్చింది, లాస్ట్ ర్యాంక్ ఎంత, సిఎస్సిలో సీట్ రావాలంటే ఒక్కో కాలేజ్కి ఎంత ర్యాంక్ ఉండాలనే డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క డేటా అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. సో ఇందాక డౌన్లోడ్ చేసిన డేటా డౌన్లోడ్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బండ్లగూడది సిఎస్సి బ్రాంచ్లో ఓసీ బాయ్స్కి వచ్చేసి 29,416 లాస్ట్ ర్యాంక్, అంటే బిలో 29,416 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ పెట్టుకుంటే వచ్చింది. ఈ ఇయర్ 1,000 అటు ఇంటూ అంటే ఈ ఇయర్ 28 వరకు రావచ్చు. నెక్స్ట్ ఓసీ గర్ల్స్కి కూడా 29,416 ర్యాంక్స్ ఉన్న లోపు అందరికీ ఈ మహావీర్ కాలేజ్లో రావడం జరిగింది. అదేవిధంగా బీసీఏ అయితే 60,595, బీసీఏ గర్ల్స్కి అయితే 69,763 లోపు ఉన్న అందరికీ ఒకవేళ మహావీర్ పెట్టుకుంటే వచ్చింది. ఈ విధంగా మీకు మీ క్యాస్ట్ని బట్టి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ బాయ్స్ అయితే 58,474 ర్యాంక్ ఉన్న వరకు ఆ కాలేజ్లో పెట్టుకునే అవకాశం ఉంది సిఎస్సి రావాలంటే. ఇది మహావీర్ కాలేజ్. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క ర్యాంక్ అనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చూస్తున్నాను. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో సిఎస్సిలో మనకి 56,089 అంటే 56,000 ప్లస్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ సిఎస్సి ర్యాంక్ అయితే సిఎస్సి సీట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ కాలేజీలో సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నారా, సిఎస్ఎం తీసుకోవాలనుకుంటున్నారా, డేటా సైన్స్ తీసుకోవాలనుకుంటున్నారా, ఏ బ్రాంచ్కైనా సరే మీరు తీసుకోవాలనుకుంటున్న కాలేజ్లో మీకు వస్తుందా రాదా అంటే జస్ట్ మీ రిజర్వేషన్ పైన చెక్ చేసుకోవాలి. మీ రిజర్వేషన్ కాలం చెక్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటున్న కాలేజ్లో ఏ ర్యాంక్ లోపు, అంటే ఇదే లాస్ట్ ర్యాంక్, ఇంతకన్నా మీది కోత ఆ కాలేజ్లో రాదనమాట. సో ఈ ర్యాంక్ లోపు ఉంటే మీరు ఆ కాలేజ్ని ఆప్షన్ పెట్టుకోండి. ఈ విధంగా సిఎస్సి అయినా ఏ బ్రాంచ్ అయినా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ టీఎస్ ఎంసెట్ అని గూగుల్లో కొట్టి సెకండ్ వెబ్సైట్కి వెళ్ళండి, tsemset.nic.in వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ డేటా అనేది చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.